అన్న ఏంటన్నా ఇక్కడ ఈ జమ్మలమడుగు నియోజకవర్గం ఇక్కడ ఈసారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా మన ప్రభావత్ అక్క గారు ఇక్కడ పోటీ చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ ఆవిడ గెలుపు ఎలా ఉండబోతుంది? దరిదాపుల్లో గెలుపు అనేది ఉంది. ఎందుకన్నా ఆవిడదే గెలుపు ఎందుకు ఉంటుంది? ఇక్కడ ఎన్నో ఉచిత సేవా కార్యక్రమాలు అయితేనేమి, నీటి ఎద్దడైతేనేమి, మేము ఒకసారి ఇక్కడ దేవాలయానికి సంబంధించి కూడా అడిగాం. అక్క ఇట్లా దేవాలయం కట్టాలా రామాలయం అంటే సరే మొన్న 50,000 ఇస్తామని చెప్పి 70,000 కడ్డీలు కూడా ఎత్తించి పంపించింది. అలాగే కోన కూడా 30,000 చేసింది. బోర్ వేసి పైప్ లైన్లు వేసి చేసింది. ఆమె సొంత ఖర్చులతో అయినా చేస్తాది అనే భరోసా దండిగా ఉంది ఈ నియోజకవర్గ ప్రజలందరికీ. గెలుస్తామని ధీమాగా ఉంది, గెలుస్తుంది కూడా. అందరూ ఇంతకుముందు ఎమ్మెల్యే గెలిచిన వైసీపీ వాళ్ళు కానీ, టీడీపీ వాళ్ళు కానీ, ఇప్పుడు చేసే బీజేపీ వాళ్ళు కానీ అందరూ చేశారు. అయితే ఒకరిని మనం వాళ్ళు ఎవరిని విమర్శించము. కానీ ఒక మహిళగా ఈమె చేస్తే బాగా గట్టిగా సొంత ఖర్చులతో అయినా ఈ నియోజకవర్గానికి అభివృద్ధి చేయగలుగుతుంది, డెవలప్మెంట్ చేస్తుంది. రోడ్లు అయితేనేమి, నీటి సమస్య అయితేనేమి, విద్యా సమస్య అయితేనేమి చేస్తుందని మేము ఆశించినాం. అందుకు ఆమెకు బలంగా చేయాలి కూడా ఉన్నాం. అమ్మా ఏంటి ఇక్కడ జమ్మలమడుగులో ఈసారి ఇండిపెండెంట్ గా మన ఆలయ ప్రభావత్ గారు పోటీ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఆవిడ గెలుపు ఎలా ఉండబోతుంది? బాగా ఆమెమో మా కుటుంబానికి ఏమో బాగానే సాయం చేసింది. ఎప్పటికి అప్పుడు గాని చేసింది, ఇప్పుడు గాని చేస్తాది. మేము నమ్మకంతో ఓటు వేస్తాము. అయితే ఇప్పుడు ఆవిడ ఖచ్చితంగా ఇక్కడ గెలిచిది అంటారా? గెలుచుతారు గుని బేచ్చారు గుని ఓటు వేస్తాం, ఆమెకి వేస్తాం. ఏం మరి మంచి మంచి పనులు అంటే మీకు ఇక్కడ ఏం సహాయం చేసింది? మీకు మాకు అన్ని సాయం చేసింది అప్పుడు గాని. రోడ్లు అన్ని కుళాయిలు అయ్యల్లా ఆమెకే వేస్తాం. ఆమె గెలిచేటప్పుడు గెలిచేటప్పుడు అప్పుడు పాపం పక్కన పెట్టింది తెలుసు. ఇప్పుడైతే చెప్పలేము. ఓటేస్తావు మరి ఆవిడకి? చూపించా. ఎందుకంటే ఇద్దరిని వ్యక్తులు చూశారు కదా, ఇంకా మధ్యలో ఉండేవాళ్ళు ఈమెకు ఓట్లు వేస్తారు. ఈవిడ ఇక్కడ ఏమైనా మంచి కార్యక్రమాలు ఏమైనా చేసింది ఈ నియోజకవర్గంలో? కార్యక్రమాలు అంటే మామూలు సపోర్ట్ గా చేసింది. అయితే ఇక్కడ ఖచ్చితంగా గెలుపు ఆవిడదేనా? గెలుపు అంటే చెప్పలేము, ఓట్ల వరకు అయితే వస్తాయి. మీ ఓటు ఎవరికి అయిపోతున్నారు ఇక్కడ? మా ఓటు వాళ్ళు.